చెప్పబడిన వాగ్దానము ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు కదా అని కాదు. ఈ దినం రోజున యేసుక్రీస్తును నమ్మడం ద్వారా యేసుక్రీస్తుని బట్టి ఆ ప్రతి వాగ్దానము నీకు అనుగ్రహింపబడుతుంది. ఆ వాగ్దానం ఏమంటున్నాడు అంటే, సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను. ఆ ప్రజలకు భయం కలగొచ్చు. ఎందుకంటే దేశం కాని దేశం, పట్టణం కాని పట్టణం, ప్రాంతం కాని ప్రాంతం, ఏ ప్రజలు ఉంటారో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఎలా మాట్లాడతారో తెలియదు. ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు భయపడుతుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తుంటారు, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఒక రకమైన భయం, ఎలా మాట్లాడతారు, ఎలా ఉంటారు. ఒకవేళ ఇంకొంతమంది వేరే దేశానికి వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారని ఒక భయం. క్లియర్గా చెప్పాలంటే పెళ్ళైన కొత్తలో ఆడపిల్లకి అత్తగారింటికి పోతే ఎలా ఉంటుందన్న భయం. హల్లెలూయా. అలాంటి భయం ఆ ప్రజలకు కూడా అటువంటి భయం ఉండొచ్చు. ఎందుకంటే వారు వెళ్ళేది ఏ ప్రజలకు వెళ్తున్నారో తెలియదు. దేవుడు ఒక్కసారిగా అన్ని ఎలా ఉంటాయని ముందు చూపట్లేదు. వారు ప్రయాణము చేస్తుంటే కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. దేవుడు అన్ని విషయాలు ఒకటేసారి మనకు తెలియజేస్తాడా? తెలియజేయడు. హల్లెలూయా అంటారు కదా, అతి జ్ఞానం ఉంటే కూడా మనిషికి కష్టమేనంట. డబ్బు అధికంగా ఉంటే కూడా మనిషికి కష్టమేనంట. అతి సంతోషం కూడా మంచిది కాదంట. అవునా? హల్లెలూయా. అందుకే ఈ ప్రజలకు అన్ని ఒక్కసారిగా చెప్పట్లేడు, మీరు ప్రయాణించండి అంటున్నాడు. అలా ప్రయాణిస్తున్న సమయంలో అక్కడ వాళ్ళలో భయము కలుగుతున్నది. ఎందుకంటే ఆ ఊరు అదిగో అక్కడ వచ్చింది, అక్కడ ఉన్న పట్టణము, ఆ ప్రాంతం అన్నప్పుడు ఆ ప్రాంతాన్ని చూడగానే ఒక మందగా ఒక గొప్ప సమూహంగా వీరు ఆ గ్రామంలో వెంబడిస్తున్నారు. ఆ గ్రామంలోకి వెళుతుంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఎలా ఉంటారు అని భయపడి ఉండొచ్చు వాళ్ళు. అందుకే దేవుడు వారితో ఏమంటున్నాడంటే, సీహోనులో అతని దేశమును నీకు అప్పగింప మొదలు పెట్టి ఉన్నాను. హల్లెలూయా. నీ ముందు కూడా ప్రయాణించవలసిన దేశం ఒకటి ఉండొచ్చు. నీ ముందు కూడా ప్రయాణ సమస్యను ఛేదించాల్సినటువంటి ఒక సమస్య నీ ముందు ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం రోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అది నీకు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు ఏదైతే నిర్ణయించుకున్నావో, ఏదైతే నీ గోల్ ఉందో, ఏదైతే నువ్వు సాధించాలనుకుంటున్నావో అది దేవుడు నీకు అనుగ్రహించడానికి ఇష్టపడి ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు అప్పగింపడానికి ఆయన కార్యమును మొదలు పెట్టే ఉన్నాడు. ఆయన ఏం చేశారంట, మొదలు పెట్టి ఉన్నాడు. అతని దేశము నీదగునట్లు. అప్పటి వరకు ఆ దేశం వేరే వారి స్వాధీనంలో ఉంది. వేరే వారు ఆ రాజ్యాన్ని ఏలుతున్నారు. ఆ రాజును పోయి ఎదుర్కోవాలంటే మొదట ప్రారంభంలోనే పోయి ఎక్కడ యుద్ధాలు చేస్తారు? చేయలేరు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఆయన ఏలుతున్న ఆ పట్టణం కూడా నీదైపోతుందంట. ఆమేన్. హల్లెలూయా. ఏదైతే నీ ముందున్న సమస్య అది నీ వశం కాబోతుందంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానాలు ఎలా ఉంటాయంటే, కొన్ని వాగ్దానాలు మనం కూర్చున్న దగ్గర స్వతంత్రించుకోవచ్చు. కూర్చోవడం అంటే ఖాళీగా కూర్చోవడం కాదు, దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేయడం కొన్ని వాగ్దానాలు పొందుకుంటాం. ఇంకొన్ని ఎలా ఉంటాయి అంటే, మనము ప్రయాణము చేస్తుండగా కొన్ని కార్యాలు పొందుకుంటుంటాం. హల్లెలూయా. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు గురించి వింటున్నారు. ఇదిగో ఈయన అనేక అద్భుతాలు చేస్తున్నాడు. మరి అద్భుతాలు చేసిన ఈయన దగ్గరికి మనం వెళితే మనము కూడా స్వస్థపరచబడతాం. హల్లెలూయా. మరి కుష్ఠరోగంతో ఉన్న వారిని గ్రామాల్లో ఉండడానికి వీల్లేదు. వాళ్ళందరూ కూడా ఊరవతల వెలివేయబడతారు. వారి కుష్ఠరోగం అంతా నయమయ్యేంత వరకు వారు ఎక్కడికి రాకూడదు? ఊర్లోకి రాకూడదు. వాళ్ళ తల్లిని కలవద్దు, అమ్మని కలవద్దు, నాన్నని కలవద్దు, అన్నదమ్ములు ఎవరిని కూడా కలవడానికి వీలు లేదు. వారి అనుమతి లేకుండా గ్రామంలో అడుగు పెట్టారా? ఊరుకునేది లేదు. మరి అలా ఒక 10 మంది కుష్ఠరోగులు ఊరంతా కూడా లెప్రసీ అంటారా? లెప్రసీనమ్మా. వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర పెడతారు. ఆ కుష్ఠరోగంతో ఉన్నవారు వారు గనక ఒకవేళ ప్రజల్లోకి వస్తే వారికి ఏమవుతుంది? అంటువ్యాధిగా అయిపోతుంది అని చెప్పేసి ఎవరిని కూడా రానియకపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. వారు దూర ప్రాంతంలో పెట్టాలా, వారు అక్కడే ఉండాలా, ఒక అంటరాని వారికి అక్కడ పెట్టాలి. ఎందుకంటే వారు మధ్యలో ఉంటే ఏమవుతుంది? ఈ రోగం అంతా అందరికీ వ్యాపిస్తుంది అని చెప్పేసి అలా పెడితే యేసు ప్రభు ఏం చేసి అంటే తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ కుష్ఠరోగులు ఉన్న దగ్గరికి యేసయ్య వెళ్ళాడంట. చెప్పలు కొడదామా? ఆయన అంటరాని తనని నిర్మూలన చేసిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన డైరెక్ట్ గా వెళ్ళాడు ఆ కుష్ఠరోగుల మధ్యలోకి వెళ్ళి అన్నాడు, ఈ కుష్ఠరోగులు వారి కుష్ఠరోగం పోవాలంటే ఏం చేయాలంటే వారు ఆ పట్టణంలో బయట నిలబడి వారికి ఎప్పుడైతే కుష్ఠం పోతుందో ఆ కుష్ఠరోగం పోయినాక వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? డైరెక్ట్ ఇంటికి వెళ్ళకూడదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలా? యాజకుని దగ్గరికి వెళ్ళాలా, సేవకుని దగ్గరికి వెళ్ళాలా. సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నా కుష్ఠరోగం నయమైపోయింది అయ్యా. మోషే మీద ఎదురు తిరిగింది ఎవరు? తన సహోదరియే. మోషే దైవజనుడి మీద ఎదురు తిరిగింది, ఎందుకంటే కలిసిమెలిసి ఉంటున్నారు కదా. దైవజనుడి మీద కొంచెము భయం తగ్గిపోయింది. భయం తగ్గిపోయి ఏం చేసింది? సేవకుని మీద, ఆ దైవజనుడి మీద ఎదురు మాట్లాడింది. ఎదురు మాట్లాడగానే ఇమీడియట్ దేవుని యొక్క ఉగ్రత మీదకి రావడం జరిగింది. ఏమైపోయిందంటే ఆమెకి చూస్తుండగానే కుష్ఠరోగం ఇక్కడ. అనగానే అహరోను వెళ్ళాడు, అయ్యా దండం పెడతానయ్యా, రోగమును ఆపుమని ప్రార్థన చేయగానే దేవుడిని బ్రతిమలాడుతున్నాడు మోషే, అయ్యా వద్దయ్యా. మన కుష్ఠరోగం పోవాలంటే దాదాపు ఎన్ని రోజులు బయట ఉండాలా? 7 రోజులు బయట ఉండాలా, బయట ఉండాలా. అయ్యో సేవకురాలి యొక్క సహోదరి గారు, ధర్మమే పంపించారు ఆమెను కూడా, ఆ మిరియామును కూడా ఊరవతలకు వెళ్ళారు. ఎప్పుడైతే వారి కుష్ఠరోగం వారికి నయమైందని తెలుస్తుందో ఆ నయం తర్వాత వాళ్ళు డైరెక్ట్ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. ఎవరి దగ్గరికి రావాలంటే ఆ గ్రామానికి ఉన్నటువంటి యాజకుడు ఉంటారు, సేవకుడు ఉంటాడు. ఆ సేవకుని దగ్గరికి వచ్చి, అయ్యా నాకు కుష్ఠరోగం నయమైంది అయ్యా అంటే ఆయన చాలా జాగ్రత్తగా చూసి వారి కొరకు బలి అర్పించి ఆయన సర్టిఫై చేస్తేనే వాళ్ళు ఊర్లో ఎంటర్ కావాలి. హల్లెలూయా. అలాంటి ఉన్నటువంటి ప్రజల మధ్యలోకి యేసయ్య వెళ్ళాడంట. హల్లెలూయా. కొంతమందికి ఆ గ్రామంలోకి వెళ్ళాలంటేనే భయం. ట్రైన్లలో చూస్తున్న కొంతమంది కుష్ఠరోగంతో ఉంటారు. వాళ్ళకు ఒకవేళ డబ్బులే అంటే వాళ్ళకు చిన్న డబ్బు పట్టుకొని వాళ్ళు ఇట్లా వేసి మీది నుంచి ₹1 2 ఇట్లా వేసి వదిలేస్తారు. పాపం అంటారు కానీ ముట్టుకోగలుగుతారా? హల్లెలూయా. ఒక స్త్రీ యవ్వనురాలు తన కుటుంబాన్ని అంతా విడిచిపెట్టింది, దేవుని సేవకు సమర్పించుకుంది. నా దేవుడు ఏం చేశాడు? రోగుల కొరకు వచ్చాడు. నా దేవుడు ఏం చేశాడు? రోగులను స్వస్థపరిచాడు. కాబట్టి నేను కూడా నా దేవుని సేవ చేస్తాను నిర్ణయించుకుంది. వచ్చి ఆమె కుష్ఠరోగుల మధ్య సేవ చేసిందంట. హల్లెలూయా. ఆమె పేరు తెరిసా. చివరికి ఆమె పేరు ముగింపు ఏమొచ్చిందంటే మదర్ తెరిసా. హల్లెలూయా. కుమారుడికి ఏమన్నా అయితే తల్లి దూరం పెడుతుందా? అంటూ అని చూసుకుంటుందా? అయ్యో వీడిని ముట్టుకుంటే నాకు ఏమైనా రోగం వస్తా అని చూసుకుంటుందా తల్లి? చూసుకో. యేసు నమ్మింది కాబట్టి ప్రపంచానికి ఆమె కుష్ఠరోగులకు స్వస్థతని పరిచర్యలు చేశాడు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఏం చేశాడు తెలుసా? అయ్యో వీళ్ళని అంటితే, వీళ్ళని ముట్టుకుంటే వీరందరూ కూడా పాపులు, వీరందరూ వారి పాపం ద్వారా కుష్ఠరోగం తెచ్చుకున్నారు, వీరు అంటరాని వాళ్ళని చెప్పేసి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళకుండా ఉండలేదు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారికి స్వస్థతని ఇవ్వడానికి ఏం చేస్తున్నాడు తెలుసా? స్వస్థత మీరు పొందమని అప్పుడే స్వస్థత అని చెప్పాలా? మీరు వెళ్ళి, హల్లెలూయా, మీరు వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? మీ గ్రామంలో ఉన్న యాజకుడిని కనపరచుకోండి. హల్లెలూయా. 10 మంది కుష్ఠరోగంతో బాధపడుతున్నారు. యేసు ప్రభు వాళ్ళని ఏం కోరుకుంటున్నారు తెలుసా? ఆ ఉన్నటువంటి స్థితి అక్కడే వారికి ఇవ్వడాలని కోరుకోవట్లా. మీరేం చేస్తారంటే వెళ్ళి యాజకుని కనపడనగానే అలా ఉన్నారు వాళ్ళు, కుష్ఠరోగంతో పోతూనే ఉన్నారు, నడుచుకుంటా మరి పోతుంటే మధ్యలోకి వెళ్ళిన తర్వాత వారికి స్వస్థత వచ్చిందంట. హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ అయ్యా ఈయన కుష్ఠరోగం పోతుందన్నది మన ఊర్లో కనుక వెళ్ళిన తర్వాత రోగం పోకపోతే ఎలా అనే అనుమానం వారిలో లేదంట. ఆ అనుమానం వారిలో లేదు. కానీ ఏం చేశారంటే ఈయన జీవము కలిగిన మాటలు కలిగిన వాడు, ఈయన నమ్మకమైన వాడు, ఈయన ఏది చెబితే అది జరుగుతుందని ఆయన మాట మీద నమ్మకం ఉంచుకొని వారు ఏం చేశారంట? సాగిపోయారంట. హల్లెలూయా. వారికి ఈ పట్టణము స్వతంత్రింపచేయబడ్డది.
వారు మధ్యలోకి వెళ్ళగానే వారి స్వస్థత పొందేశారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి కుష్టి రోగం కాస్త కుష్టి చేతులు ఇలా ఉన్నాయన్నీ కూడా ఏమైపోయాయంట, విప్పుకున్నాయంట. హల్లెలూయా. పసిపిల్ల యొక్క చేతులు ఎంత ముద్దుకుంటే అలా మారిపోయాయంట. హల్లెలూయా. ఒక్కటి, ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. నమ్మకము పెట్టుకోవడమే కాదు, సాగిపోతున్నారు. హల్లెలూయా. సాగిపోతున్న ఆ సమయంలో దేవుడు వారికి స్వస్థతనిచ్చేశాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉందంటే సరిపోదు, ప్రార్థన ఉందంటే సరిపోదు. కొన్నిసార్లు మనం ఏం చేయాల్సి ఉందంటే సాగిపోవాల్సి ఉంటుంది. సాగిపోవాలంటే భయం కలగవచ్చు. అయ్యో నేను వెళ్తాను, అక్కడ ఉంటుందా లేదా అనిపించవచ్చు. కానీ దేవుని మీద నువ్వు నమ్మకం పెట్టుకుని వెళ్తావు చూడు, అప్పుడు దేవుడు నీకు ఈ పట్టణాన్ని ఏం చేస్తాడంట, నీకు అప్పగింప మొదలు పెట్టి ఉన్నాను. కాబట్టి నువ్వేం చేయాలంట, సాగిపోవాలి. పక్కన చెప్పండి, సాగిపోవాలా. హల్లెలూయా. ఇంగ్లీష్ లో అంటారు గో ఫార్వర్డ్, మూవ్ ఫార్వర్డ్, ముందుకు జరుగు, వెళ్ళు. హల్లెలూయా. మనం అడుగులు వేసినప్పుడు ఏం చేస్తాం, ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటాం. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే ఏమవుతుందమ్మా, భూమి వెనుకకి వెళ్తుందా, మనం ముందుకు పోతాం. మన భూమి ఏం చేస్తున్నట్టు తన చుట్టూ తాను తిరుగుతూ ఉందంట. ఆ తిరుగుతున్న భూమి మీద మనం ఏం చేస్తున్నాం, అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నాం. హల్లెలూయా. అలా ముందుకు సాగుతుంటారంట, విజయం మనకు అనుగ్రహింపబడుతుందంట. హల్లెలూయా. యేసయ్య మాట చొప్పున మనం ముందుకు సాగిపోతే ఖచ్చితంగా మనకు దేవుడు ఇవ్వాలనుకున్నది మనము పొందుకుంటాము. ఆయన ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, ఆయన చేయడానికి ఇష్టపడ్డాడు. ఏ కార్యమైతే నువ్వు కోరుకుంటున్నావో, ఏ విషయంలో అయితే నువ్వు అభివృద్ధి చెందాలనుకుంటున్నావో, ఆయన మీద నమ్మకంతో ప్రార్థనతో నువ్వేం చేయి, ముందుకు సాగు. నీకు ఆయన ఏం చేస్తారంట, ఈ పట్టణంలో నీకు అప్పగింపడానికి ఆయన ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఆ పట్టణం నువ్వేం చేయాలి, స్వాధీనపరుచుకోవాలి. ఈ ప్రజలు వెళ్ళాలి, అక్కడ పట్టణం స్వాధీనపరుచుకోవాలి. ఎందుకంటే వారి ఆస్తి పాస్తులు, వారి బంధువులు, రక్త సంబంధులు, కుటుంబీకులు, వారి యొక్క సమూహం అంతా ఎక్కడుంది, ఊర్లో ఉంది. వీరెక్కడున్నారు, ఊరు అవతల ఉన్నారు. హల్లెలూయా. యేసయ్య వెళ్ళి ఆ గుంపులోకి వెళ్ళి ఏం చేశాడు తెలుసా, ఏ బాబు నడవండి అన్నాడట. నడవండి. అయ్యా ఏంటయ్యా మా కుష్ఠరోగం స్వస్థపరచ. మీరందరూ వెళ్ళి అక్కడున్న మీ యాజకుని కనపరుచుకోపోండి. అక్కడున్న సేవకుడు ఉన్నాడు కదా, అక్కడ కనపరుచుకోపోండి అనగానే వీళ్ళు నమ్మకంతో వెళ్ళిపోతున్నారంట. మరి అయ్యా స్వస్థత నీయలేదేంది, అట్లనే ఉన్నాయి కదా అని అంటలేరు వాళ్ళు. మరి ఏం చేశారంట, ఏదో జరగబోతుంది. హల్లెలూయా. మా ప్రయాణంలో ఏదో అద్భుతం జరగబోతుంది. హల్లెలూయా. మేము చేసిన ప్రయాణంలో ఏదో ఒక గొప్ప కార్యం జరగబోతుంది. హల్లెలూయా. మేము వెళ్తున్న ప్రయాణంలో దేవుడు ఆనాటి కాలంలో పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై వారిని నడిపించిన విధంగా ఏదో అద్భుతమో ఇప్పుడు మేము చూడబోతున్నామని నమ్మకంతో వెళ్ళారు. ఆ నిరీక్షణ వారిని సిగ్గుపరచలేదంట. హల్లెలూయా. నీవు ప్రభునందు కలిగిన నిరీక్షణని ఎప్పుడు కూడా సిగ్గుపరచదని నమ్ముకో. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఇయ్యాల, రేపు, నిన్న, నేడు, నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడిని మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా. నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, అంటరానిగా ఉండొచ్చు, ధనం విషయంలో ధనం లేకపోవచ్చు, పేదవాడిగా ఉండొచ్చు, ఒక దరిద్రుడిగా ఉండొచ్చు, పాపము చేత చిక్కుపడి నీ పేరు చెప్పుకోవాలంటేనే అవమానంగా నువ్వు ఉండొచ్చు. కానీ యేసయ్య నీ దగ్గరికి వచ్చి నిన్ను లేవనెత్తుతాడంట. హల్లెలూయా. ఆయన నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా, జస్ట్ సాగిపో నమ్మకంతో. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది సాగిపోతున్నారు. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వాక్యం. ఎక్సోడస్ చాప్టర్ 14 verses 15. నిర్గమకాండం 14వ అధ్యాయము 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పాను. అందరూ ఒకసారి సాగిపోవుడి అనండి. సాగిపోవుడి. పక్కన వాళ్ళకి చెప్పండి, సాగిపో, గో ఫార్వర్డ్.
ముందుకు నడు. ఇంకేమంటారు? ముందుకు నడు, వెళ్ళమ్మా, ఏం కాదు, మేము ఉన్నాం పో. కబడ్డీ ఆడేటప్పుడు ఏం చేస్తారో ధైర్యంగా వచ్చి కబడ్డీ 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 అని. అవతల వైపు ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉంటారా? 7. కబడ్డీలో ఎంతమంది ఉంటారు? 7. అవతల మంది అంతమంది, పోయేటోడు ఎంతమంది? ఒక్కడే. కానీ ఏ ధైర్యంతో పోతున్నాడు? ఎవరు ఒక్కరిని పట్టుకరానా? ఒక్కరిని అవుట్ చేసుకొని రానా? అవతల వైపు ఇంత ఉండొచ్చు, ఈతల వైపు ఏమో రియాలని ఇంత ఉండొచ్చు, కానీ ఒక్కడు వెళ్తున్నాడు. ఎందుకు తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? అవతల వాళ్ళు ఒక్కరినా నేను ముట్టుకురానా అని. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం బయలుదేరుతుండగా బలవంతుడని యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అదే చెబుతున్నాడు ఇక్కడ మాట ఇశ్రాయేలు ప్రజలకి. వారందరూ కూడా ఎర్ర సముద్రం వద్దకు వచ్చారు. ఎర్ర సముద్రం అది ఎదురుగా ఉంది. ఆ ఎర్ర సముద్రం పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వెనక చూస్తే శత్రువులు, ఐగుప్తు ప్రజలు, ఐగుప్తు సైన్యము, రథములు, గుర్రముల మీద వారు పరిగెత్తుకుంటూ వస్తే ఆ ధ్వనులకే భయం పుట్టేలా ఉంది. ముందు పరిగెడుతున్నారు, ప్రజలందరూ పరిగెడుతుండగా ఎదురుగా ఏం కనబడుతుంది? ఎర్ర సముద్రం అటుగా వచ్చింది. అయ్యో, దారి తప్పిపోయామా అన్నటువంటి పరిస్థితి. అయ్యో, మేము దేవుని దర్శనం ప్రకారమే వచ్చామా? అయ్యో, మేము దేవుని ప్రకారమే జీవించామా? అయ్యో, నా ప్రార్థన దేవుడు వినలేదా? అయ్యో, నా మొర దేవుడు వినలేదా? దేవుడే కనుక ఉంటే ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చును అన్నటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ. అవునా? అదే పరిస్థితి వచ్చిందా? ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనుక చూస్తే ఎవరున్నారు? ఇటు తప్పించుకోవాలా, ఇటు తప్పించుకోవాలా. ఒక్కడైతే పరిగెడతాడొచ్చు, ఒక్కడైతే బలం ఉన్న కొద్దిగా పరిగెడుతుంటాడొచ్చు, ఎక్కడైనా పొదల సాటున దాచుకుంటాడొచ్చు, లేదా ఇంకెక్కడైనా దాచుకుంటాడొచ్చు. ఈ ఒక్కడు పరిగెత్తితే మళ్ళీ ఏం కావాలి? ఇక్కడ అలా భార్య కూడా రావాలి కదా. ఓ అయ్యా, నువ్వు పరిగెత్తుతున్నావయ్యా, నేను పరిగెత్తలేని పరిస్థితి. ఎందుకు పరిగెత్తలేదు? పాపం లేడీస్ కదా, పరిగెత్తలేదు. హల్లెలూయా. సరే, ఆ పరిగెత్తడాలో కూడా కొంచెం మంచి రన్నింగ్ కాంపిటీషన్ లో బాగా బలం కలిగింది అనుకుందాం. ఇంకెవరు కావాలి? పిల్లలు. మమ్మీ అని చెప్పి ఒకరి సంగని ఎత్తుకోవాలా, ఒకరి భుజానికి ఎత్తుకోవాలా. అప్పట్లో ఒకరిద్దరుండేనా? ఒకరిని ఒడిగట్టుకోవాలా. వాళ్ళందరినీ ఎత్తుకొని ఎక్కడ పరిగెత్తి తన ప్రాణాలు కాపాడుకోలేనటువంటి స్థితి వచ్చింది. ఎక్కడికి వెళ్ళి ఆ ప్రాణాలు కాపాడుకోలేక అయ్యో, ఇక మేము చచ్చిపోవడము గ్యారంటీ, ఇక మేము చచ్చిపోవడము కన్ఫర్మ్, మా డెత్ కన్ఫర్మ్ అయిపోయింది. ఏం కన్ఫర్మ్ అయిపోయింది చెప్పండి? మన డెత్ కన్ఫర్మ్ కాకముందే కొన్నిసార్లు మన డెత్ మనం కన్ఫర్మ్ చేసుకుంటామట. నిన్నటి దిన ఒక పిల్లోడు వాట్సాప్లో నేను స్టేటస్ చూశాను, నా కాంటాక్ట్స్లో. వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అరే బంటి, లేరా లేరా లేరా, వెళ్ళం లేరా, రే లేరా అని చెప్పి అంటున్నారు. చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే లవ్ ఫెయిల్యూర్ అంట. ఆ పిల్లోడు వయసు 16-17 సంవత్సరాలు ఉండేవచ్చు. 16-17 సంవత్సరాలు లవ్ ఫెయిల్యూర్స్ అని. అమ్మాయికి తెలవాలా నా విలువేందో, భర్తకు తెలవాలా నా విలువేందో, నా ప్రియుడికి తెలవాలా. వాళ్ళు నా విలువ తెలుసుకోవాలంటే నేను ప్రాణం పోగొట్టుకుంటా అంటే కుదరదు. నీ విలువ తెలవాల్సింది మొదటగా. నీ విలువేంటని నీ కుటుంబానికి తెలుస్తుంది. ఏడుస్తున్నా, చాలా బాధ అనిపించింది. ఒక అమ్మాయి కొరకు ప్రాణాలు తీసుకోవడాలేంటి, ఒక అబ్బాయి కొరకు ఆడపిల్లలు ప్రాణాలు తీసుకోవడాలేంటి? తప్పు, తప్పు అది. నీ కాలముల కంటే ముందుగా నీవేలా మరణిస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా మరణిస్తే నిశ్చయంగా ఎక్కడికి వెళ్తారు? అగ్నిగుండం, నరకంలోకే వెళ్తారు. ఈ ప్రజలు కూడా ఏమనుకుంటారు? ఇక అయిపోయింది, మా డెత్ కన్ఫర్మ్ అయిపోయింది, ఇక మేము చచ్చిపోతున్నాం. కొద్ది నిమిషంలోనే పాప తీసుకుంటారు, అమ్మ ముద్దు పెట్టుకుంటున్నారు. మమ్మీ వాళ్ళు వచ్చేస్తున్నారు, మమ్మీ డాడీ వాళ్ళు వచ్చేస్తున్నారు, మన మీదకి వచ్చేస్తున్నారు అని పిల్లలు ఏడుపులు వదగానే వీళ్ళలో ఇంకా భయం చుట్టుకొని వారు ఏం చేస్తున్నారు తెలుసా? మోకరిస్తున్నారు. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, ఆకాశమున సింహాసనమున దేవుడవు, భూమిన పాదపీఠమన్నటువంటి దేవుడవు కదా. ఓ యెహోవా, మా మొర విను. ఇదిగో ఈ శత్రు సైన్యము మా మీద వచ్చి మమ్మల్ని యుద్ధములో, ఈ యొక్క సమూహములో మేము తప్పించుకోలేక మా
వారు ఉండి భయము వణుకుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. వారి ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేశాక కూడా ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నారంట వాళ్ళు. హల్లెలూయా. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ప్రార్థన చేయడంతో పాటుగా సాగిపోవాలని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నారు. ఇప్పుడు చదవండి అదే మాట. మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. హల్లెలూయా. ఇంకా మొరపెడుతూనే ఉన్నాడు మోషే. ఎందుకు తెలుసా? ఆయన మొరపెట్టాల్సిన సమయం అయిపోయింది. దేవుడు దానికి ప్రార్థన విన్నాడు, ఆ కార్యం నెరవేర్చేశాడు. ఆ కార్యం చేయడానికి సాగిపో. ఇంకా ఎందుకు అక్కడ నుండి నువ్వు మొరపెడుతున్నావు మోషే? వెళ్ళు అనగానే ఏం చేయాలయ్యా అనగానే నీ చేతిలో ఏముంది చెప్పండి? కర్ర ఉంది. హల్లెలూయా. ఆ కర్రను తీసుకెళ్ళి ఏం చేస్తావు? అన్నింటి కొట్టే టక్ 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 కొట్టే అలవాటు కదా. ఇప్పుడు కూడా వెళ్ళు, ఆ సముద్రాన్ని కొట్టు అంటే అంతకుముందు బండను కొడితే చిన్న బండ కదా, నీళ్ళు వచ్చేసాయి. ఇంత కర్ర కిందగానే పాము అయిపోయింది. చిన్న చిన్న జరిగినాయి. ఇంత పెద్దది జరుగుతుందా అనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేశాడు? ఈ కర్రతో ఆ సముద్రాన్ని కొట్టు అనగానే ఒక్కసారి కొట్టాడంట. హల్లెలూయా. వారి కన్నులు చూచుచుండగానే ఏమైపోయేదంట? ఎర్ర సముద్రము 2 పాయలుగా చేయబడుతున్నాయి. అడ్డు గోడలుగా ఆ యొక్క నీరే నిలబడ్డదంట. ఇశ్రాయేలు ప్రజలు సాగిపోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనం ఇంతో పాడాం కదా, మోషే వలె సాగేదా నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. ఎటువంటి పరిస్థితి వచ్చేది తెలుసా? అప్పటి వరకు పరిగెత్తండ్రా, అరే ప్రాణాలు కాపాడుకోండ్రా అన్నటువంటి పరిస్థితిలో ఏమైందంటే తెలుసా? ఇటు పరిగెత్తాలా, ఇటు పరిగెత్తాలా, వెనుకకు పరిగెత్తాలా అంటే నువ్వు ముందు వైపు చూస్తున్నప్పుడు ముందుకే నడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా. పరిగెత్తు అన్న దేవుడు కాదు, పక్కన చూసి పరిగెత్తన్న దేవుడు కాదు. సాగిపో. ఎలా వచ్చావు? ముందు వైపే. ముందు నీ యొక్క లక్ష్యము, నీ గోల్ ఏదైతుందో ఆ గోల్ వైపే పరిగెత్తు. ఆ గోల్ వైపే సాగిపో అనగా ఎలా సాగిపోవాలా? అంతవరకు సముద్రం అంతా అలలు వస్తున్నాయి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మోషేతో నువ్వు నాకు మొరపెట్టనేలా, నీకు ఆల్రెడీ కార్యం నేను చేసేసే ఉన్నాను. హల్లెలూయా. ఈ దేశం నీకు ఇవ్వడానికి నేను సిద్ధపడి ఉన్నాను. కాబట్టి కర్రతో కొట్టనగానే సముద్రం చీల్చబడుతుందంట. అప్పుడు వాళ్ళందరూ భయంతో ఉన్నవారు కాస్త పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఏమైతుందో తెలుసా? ఇటు పక్కన చూస్తుంటే చేపలు, తిమింగలాలు అన్ని ఎక్వేరియంలో ఉంటాయి చూడండి, అలా కనబడుతున్నాయట. అందులో నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. ఓ మమ్మీ, నీళ్లు చూడు ఎంత ఎత్తులో నిలబడ్డాయో. ఓ డాడీ, అగో చూడు ఫిష్ ఫిష్ చేప. పిల్లలకి పాపం ఆశ్చర్యం కదా, వీళ్ళకు కూడా ఆశ్చర్యం. ఎందుకంటే ఇటువంటిది ఇప్పుడు ఇంతవరకు చూసింది లేదయ్యా. మా దేవుడు ఎర్ర సముద్రమును చీల్చిన దేవుడు. హల్లెలూయా. ఎర్ర సముద్రమును 2 పాయలు చేసినటువంటి దేవుడు మా దేవుడు. అంత గొప్ప దేవుడి నరకలో, అంత గొప్ప దేవుని సాగుదలలో, సాగింపులో మేము ఉన్నామని చెప్పేసి వారు దేవుని స్తుతించుకుంటూ వెళ్తున్నారంట. హల్లెలూయా. మరి అంతవరకు నీళ్లున్నాయి కదా, కాళ్ళు ఇరుకన పడతాయేమో, బురద అంటుతుందేమో. అక్కడి నుంచి వచ్చేవారికి వాళ్ళ చెప్పులు ఏం చేయాలంట? పాతకి వెళ్ళిపోలేదంట. వాళ్ళ కాళ్ళు నడిచి నడిచి వాసిపోలేదంట. మరి అక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? అంతవరకు నీళ్ళుంటే బురదలో కాళ్ళు పెడితే ఏమవుతుంది? మునిగిపోతుంది కదా. దేవుడు అప్పుడు కూడా ఏం చేశాడు తెలుసా? మన యేసయ్య మార్గమైన దేవుడు అంట. హల్లెలూయా. ఆనాడు ప్రజలను మార్గమైన యేసయ్య ఏం చేశాడంట తెలుసా? వారి కాళ్ళల్లో బురద చిక్కిపోతుందేమో అని చెప్పేసి ఆరిన నేలను వేసేసిండంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటికప్పుడు రోడ్డు వేసిన దేవుడు ఆయన. గట్టిగా పక్కన చెప్పండి, మన దేవుడు రోడ్డు వేసిన దేవుడు అని చెప్పండి. హల్లెలూయా. ఎవరికయ్యా రోడ్డు వేశాడు? ఇప్పుడు కాదు, ఆనాటి కాలంలోనే మంచి రోడ్డు, ఏ ఇంజనీర్ అయినటువంటి రోడ్డును
యేసయ్య వేసేదాన్ని అక్కడ. హల్లెలూయా. ఆ రోడ్డు నీకు ఇప్పటి వరకు కూడా ఉంది. మార్గం ఆయనే, మార్గం నేనే, మార్గం నేనే, సత్యం నేనే, జీవం అంటాడు ఆయన. ఆయన రోడ్ వేసి పెట్టాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిగెత్తొచ్చి అక్కడ స్పీడ్ బ్రేకర్ లేవు అక్కడిగా, పరిగెత్తొచ్చు. ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే యాక్సిడెంట్ ఉండవంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నమ్మిన బిడ్డలకు యాక్సిడెంట్లే ఉండవంట. కానీ వెనకాల మాత్రం ఒక భయంకరమైన సైన్యం వస్తుంది కదా. వీళ్ళేమనుకున్నారు తెలుసా? ఈయన అరే చూస్తుండగా ఒకటేసారి అయ్యో ఇదేంటి, సముద్రం ఏంటి ఇలా చీలిపోవడం ఏంటి అని అనుకున్నారు. వీళ్ళు అనుకున్నారు ఈ రోడ్డులో మేము కూడా పోతే వాళ్ళు దొరికిపోతారేమో అనుకున్నారు. కానీ దేవుడు అందరూ చివరి చూస్తున్నారు. రండి నా బిడ్డలు, మీరు భయపడతారా? రండి రండి లోపలికి. అందరూ చివరి చూశారు. వెనుకకు వచ్చినాక ఎవరున్నారా? లేరు, గుర్రాల రథాలను వచ్చాయి. వీళ్ళు కాలినడకన, వీళ్ళు వెనకాలనో గుర్రాల రథాల మీద వస్తున్నారు. ఒక్కసారిగా దేవుడు ఏం చేశాడు తెలుసా? మళ్ళా ఆ రోడ్డును కాస్త, ఆ నీళ్ళను కాస్త అన్ని కలిపేస్తున్నాడు. అందరూ ఆ నీళ్ళలో గల్లంత అయిపోతున్నాడు. హల్లెలూయా. నీ శత్రు శేషమును కూడా దేవుడు అలాగున కూలదొట్టబోతున్నాడు. హల్లెలూయా. నీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లకుండా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన అంటున్న మాట ఒకటే, నువ్వు విశ్వాసముతో సాగిపో, నువ్వు విశ్వాసముతో సాగిపో. నీ ప్రయాణంలో రాళ్ళున్నాయా, రప్పలున్నాయా, మెట్టలున్నాయా, ఏదున్నాయా, పల్లెరుగాయలున్నాయా, ఏదున్నా కూడా నువ్వు వెళ్ళిపో. ఎందుకు తెలుసా? నువ్వు అడుగు పెట్టేంత వరకే అది. అడుగు పెట్టేందుకు అయ్యో గుచ్చుకుంటాయేమో అని నువ్వు అడుగు పెట్టేంత వరకే. ఎప్పుడైతే నువ్వు అడుగు పెడతావో నీ అడుగులో ఆయన అడుగు వేస్తాడు. హల్లెలూయా. నీ అడుగుల్లో ఆయన అడుగు వేస్తాడు. ఒక మంచి కార్యం కొరకు నువ్వు ముందుకు సాగుతున్నావా? సాగిపో. ఒక దేవునికి ఉపయోగమైన ఒక పని కొరకు నువ్వు సాగిపోతున్నావా? సాగిపో. ఆ దేవుడు నీ పక్షం నుండి నీ కొరకు యుద్ధం చేసుకుంటూ నీ మార్గములన్నీ సరళము చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ సముద్రం దాటిన తర్వాత వాళ్ళందరూ అనుకుంటున్నారు, అక్క మన యేసు ఎంతో సక్కాని వాడే, అమ్మో ఎర్ర సముద్రంని 2 పాయలుగా చేశాడే ఆ దేవుడు. హల్లెలూయా. ఆయన కార్యాలు ఇలా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు విశ్వాసంతో సాగిపోతుండగా, నీ కన్నులు చూస్తుండగానే ఆయన అద్భుత కార్యాలు నెరవేర్చబడతాయి. పిరికితనంతో అడుగు వెనుకకేస్తాం. పిరికితనంతో ఇక్కడేమవుతుందో. నా యేసయ్యతో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ వెళ్ళినా కూడా అది నీకు ఒక గొప్ప ఆశీర్వాద స్థలంగా మార్చబడుతుంది. విశ్వాసముతో వారు ప్రార్థించారు. కానీ ఏం చేస్తున్నారు? సాగిపోవట్లా, ముందుకు సాగట్లా. పడిపోతే మునిగిపోతామేమో అనుకుంటున్నారు. కానీ దేవుడు అందులోకే వెళ్ళిపోన్నాడు. ఇంకో విధంగా చెప్పాలంటే తెలుసా? ఆ సముద్రానికి తెలుసు వస్తున్నది ఎవరో కాదు నాయనా, వస్తున్నదే సముద్రమా. ఎవరు వస్తున్నారు? ఈ సముద్రాలను కలగజేసినటువంటి జీవము కలిగిన దేవుడైన యెహోవా యొక్క పిల్లలు వాళ్ళు అని చెప్పి ఆ సముద్రం నీళ్ళే వెనుకకి వెళ్ళిపోయినాయి అనుకోవచ్చు. హల్లెలూయా. నీకు వ్యతిరేకమైన ఆటంకములు కూడా అలాగున నిన్ను చూసి వెనక్కు పారిపోవాలా. నువ్వు వెనక్కు పారిపోవడానికి నువ్వు పిరికివాడి సంతానము కాదు. హల్లెలూయా. వెనక్కు పరిగెత్తి ఇదిగో నా వల్ల కావట్లేదు అని చెప్పి విశ్వాసమును పోగొట్టుకునేటానికి నువ్వు పిరికి సంతానానివి కాదు. నువ్వు ధైర్యపరచు దత్తపుత్ర ఆత్మ యొక్క సంతానానివి. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక మాట మనం సాగిపోదాం వాక్యంలో. ఎటువంటి విషయంలో? అదే నిర్గమకాండము 14వ అధ్యాయము 42వ వాక్యము. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయము 11వ అధ్యాయము 12వ వచనము. న్యాయాధిపతుల గ్రంథం 11వ
అధ్యాయము 12వ వాక్యం చదువుకుందాం. జడ్జెస్ చదువు. యొఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదికి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడగగా అమ్మోనీయుల రాజు ఇశ్రాయేలీయుల ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు యోర్దాను వరకును నా దేశము ఆక్రమించుకొనినందుననే నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనము సమాధానముగా నుండినట్లు ఆ దేశములను మరలా మాకప్పగించుమని యొఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పాను. అంతటా యొఫ్తా మరలా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి నేను యొఫ్తా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి వచ్చిచుండగా వారు ఎర్ర సముద్రము వరకు అరణ్యంలో నడిచి కాదేశునకు వచ్చిరి. అప్పుడు ఇక్కడ మీరు ఈ 11వ అధ్యాయాన్ని మొత్తం సంపూర్ణంగా చదివినట్లయితే యుద్ధ కాలంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఏంటంటే ఈ యుద్ధ ఒక అన్యశ్రీకి పుట్టినవాడు. మరి అన్యశ్రీకి పుట్టినటువంటి వీరిని ఆ దేశంలో ఆ గ్రామంలో ఉండనీయకుండా వారు వెలివేశారు. అప్పుడు వీరందరితో ఈ ప్రజలతో వీరి మీదకి ఒక శత్రు సైన్యం వచ్చింది. వారితో యుద్ధం చేయడానికి ఎవరు కావాలి అని అంటే ఏమి దిక్కు దశ లేదు, ఎవరు ఒంటరి వాడిని తీసుకొచ్చి యుద్ధం చేపిస్తే బాగుంటుందని చెప్పేసి యుద్ధ కనపడతా యుద్ధాన్ని తీసుకొచ్చి యుద్ధం చేయమన్నారు. వాళ్ళ మధ్యలో జరుగుతున్న సంభాషణ ఇదే. అయితే యుద్ధ ఒక ఆశీర్వాదం లేనివాడుగా ఉన్నాడు. యుద్ధ ఒక గుర్తింపు లేనివాడిగా ఉన్నాడు. కానీ దేవుడు ఆ యుద్ధను ఏర్పాటు చేసుకుని దేవుడు ఆయనతో చెప్పాడు, నువ్వు సాగిపో. హల్లెలూయా. సాగిపో అనగా దేవుని మాట చొప్పున అప్పటికప్పుడు పొందుకున్న ఆశీర్వాదం చేత యుద్ధ వెళ్ళాడు. యుద్ధంలో విజయంతో తిరిగి వచ్చాడు. హల్లెలూయా. తన ఉన్న దగ్గరనే ఉంటే యుద్ధ విజయంలో గెలుపొందేవాడు కాదు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? సాగిపోయాడు. హల్లెలూయా. ఆయనలో సాగిపోయిన ఆశీర్వాదము ఆయనలో వచ్చింది. ఆయన ఆశీర్వదింపబడమే కాదు, ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరినీ కూడా దేవుని ప్రజలను ఆయన విడిపించగలిగాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట మనం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 35వ వాక్యం మనం చదువుకుందాం. కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యుద్ధం తొలగిపోవాలనని ప్రార్థించు. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో ఇక్కడ యేసు ప్రభు గురించి మనం చూస్తున్నాం. ఈ మాటలు ఇంకొంచెం మనం పైకి చదివినట్లయితే 33 చదవండి. పేతురును యాకోబును యోహానులను వెంట పెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకు చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. హల్లెలూయా. నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యులకు దుఃఖాలు కలగవని కాదు, బాధలు కలగవని కాదు, వేదనలు కలగవని కాదు. ఇప్పుడు దేవుడు కొన్నిసార్లు నువ్వు వెళ్ళకూడదు అన్న ప్రయాణంలో వెళితే అపజయమే. ఈ సాగిపోకూడదు, నువ్వు ఈ పని విషయంలో నువ్వు సాగిపోకూడదు అనంటే ప్రజలు ఏం చేస్తుంటారంటే లోకంలో ఉన్న వాటిని చూసి సాగిపోయిన వారికి అపజయాలే కలగవచ్చు, సాగిపోయిన వారికి ఆటంకాలే కలగవచ్చు. యుద్ధంలో నువ్వు వెళ్ళకూడదు అనంటే దేవుని యొక్క మాటను కాదని యుద్ధ బలగమును చూసుకొని బయలుదేరినా కూడా ఘోరమైనటువంటి అపజయం ఆ యుద్ధంలో కలిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో నువ్వు సాగిపో అన్నాడు. తల్లిని, తండ్రిని, తనకు నాస్తి పాసుని అన్ని విడిచిపెట్టిపోయాడు. హల్లెలూయా. మరెన్నడూ వెనకకు చూడనంతగా ముందుకు సాగిల్లి దేవునితో నడిచాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా?
గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. లోతు భార్య ఏం చేసిందంట తెలుసా? సాగిపోతున్నది కానీ ఏం చూస్తున్నది? అయ్యో విడిచిపెట్టిన ఈ ఆస్తి ఏమయ్యనే అని ఒక్కసారి వెనకకి తిరిగి చూసిన లోతు భార్య ఏమైపోయిందంట? మంటలు కలిపింది, ఉప్పు స్తంభం అయిపోయిందంట. హల్లెలూయా. ప్రభు చెబుతున్న మాట సాగిపో. ఇక్కడ మనిషి జీవితంలో ఎప్పుడు సాగిపోవాలంటే తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? నీ దుఃఖ దినంలో ఇంకా ముందుకు సాగిపోవాలి నువ్వు. హల్లెలూయా. నీ వేదన దినంలో ఇంకా ముందుకు సాగాలని నువ్వు. హల్లెలూయా. నీ సమస్య దినంలో ఇంకా ముందుకు సాగాలని నువ్వు. హల్లెలూయా. యేసు ప్రభువుల వారు ముందుకు సాగుతున్నారు. తనతో పాటుగా ప్రార్థన చేసుకోవడానికి 3 శిష్యులు వెంట పెట్టుకున్నాడు. ఒక గ్రూప్ ప్రేరణగా చేసుకుందామని, ఒక సమూహంగా కూడుకొని ప్రార్థన చేసుకుందాము. యేసయ్యకు సమయం దొరికితే ముచ్చట్లు పెట్టాయనే కాదాయన. ఎప్పుడైనా సమయం దొరికిందంటే తండ్రితో గడుపుదాం పద అని చెప్పేసి యేసు ప్రభు వెళ్ళి ఏం చేశాడు? తనతో ఉన్నటువంటి వారిలో ఒక 3 ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 3 మంచి వారితో ఉండి ముందుకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి, ఇదిగో నేను ఇంకొంచెం ముందుకు సాగిపోతాని. సాగిపోయి ఏం చేస్తున్నాడు? అక్కడ సాగిలపడ్డాడు. హల్లెలూయా. ముందుకు సాగిపోవడమే కాదు, సాగిలపడ్డాడంట. సాగిలపడి ఏ దేవుని సన్నిధానంలో సాగిలపడ్డాడు ఆయన. హల్లెలూయా. ఎలాగునంటే నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. దుఃఖము మనిషిని చాలా కృంగదీస్తుంది. దుఃఖము మనిషిని చాలా కృంగదీస్తుంది. ఎందుకంటే దుఃఖముతో ఉన్న వారిని, బాధతో ఉన్న వారిని మనం ఇమీడియట్ గా గమనించగలుగుతాం. ఎంత చెప్పని వాళ్ళు మాత్రం ఏమన్నా నవ్వమ్మా నవ్వుకుంటుంటేనే బాగుందంట. నవ్వమ్మ ఒకసారి, అయ్యో ఒకసారి నవ్వు, అయ్యో ఒకసారి నవ్వు. ఎందుకు నవ్వనిస్తలేదు? దుఃఖం మరణమగునంతగా దుఃఖం ఆయనను వెంబడిస్తుందంట. చచ్చిపోతానేమో ఇప్పుడే, అయ్యో ఎలా. మనకు దేవుడు తెలియని ఒక మంచి విషయం ఏంటి తెలుసా? తెలియని ఏంది? మన మరణం డెత్ డేట్ అవుతుందో ఆ డెత్ డేట్ కానీ మనకు తెలియదు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాం. హల్లెలూయా. ఒకవేళ తెలుసు తెలుసా, ఇప్పుడు నేను కనుక అడుగు పెడుతున్న ప్రాణం పోతుందేమో. చచ్చిపోయిన తర్వాత వచ్చి ఏడ్చుటల కంటే వీడియో ఏడుపు ఎక్కువైపోతుంది. అంతేనా? అమ్మో నేను చచ్చిపోతానేమో ఏమైంది, నేను 2 రోజులు చచ్చిపోతానంట. కాలములు సమయములు తండ్రి వశంలో ఉన్నాయి. హల్లెలూయా. మన పుట్టుక ఎప్పుడో, మన గిట్టుట ఎప్పుడో దేవుని దగ్గర అన్ని రాసి పెట్టబడి ఉన్నాయి. హల్లెలూయా. అందుకే ఆయన ఏం చేస్తుంటాడు తెలుసా? మనము చనిపోయేలోపే అందరూ ఆయనను తెలుసుకోవాలని చెప్పేసి తన దైవజనులను ఒత్తిడి పెడుతూ ఉంటాడు. చెప్పు, వెళ్ళు వెళ్ళు. ఓ ప్రభువా, వారికి ఎంత చెప్పినా అర్థం చేసుకోడు, వినడు. అయినా పర్లేదు, నువ్వు మళ్ళీ వెళ్ళు. వింటలేడు ప్రభువా, అయినా పర్లేదు మళ్ళీ వెళ్ళు. నేను వెళ్ళను ప్రభువా, ఆ ప్రజలు వినరు ప్రభువా అంటే, లేదు నువ్వు మళ్ళీ వెళ్ళంటే సరే. ఇంకో పట్టణం, ఇంకో దేవుడు చూడాలనుకున్నట్టున్నాడు యోనా. దేవుడు అనగానే ఒక తిమింగలం వచ్చేసింది కదా, మింగేసిందట. దేవుడు సైగ ఇచ్చేసాడు కదా, అది మింగి 3